నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లిం దేశం సౌదీ అరేబియా మనందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి ఒక బిగ్ న్యూస్ వచ్చింది ఇప్పుడు ఈ విషయం చెప్తే రెండు ఎడారి మతాలకు చాలా కోపం వస్తుంది ఆ ఎడారి మతాలకు వచ్చే కోపాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడతా మా దేవుడు చాలా మంచివాడు ఆయిల్ రాసుకోండి రోగాలు తగ్గుతాయి మా దేవుడిని నమ్ముకోండి కష్టాలు పోతాయని ఒక ఎడారి మతం జనాల్ని మాయలో వేసి మభ్యపెడుతుంటే ఇక మరొక ఎడారి మతం మా వాళ్ళు కానోళ్ళంతా కాపీర్లు అయితే మాలోకి మార్చేస్తాం లేపేస్తాం అన్నట్టు అడ్డదిడ్డ చర్యలతో పోతోంది అసలు మీ మతాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏందిరా అంటే చూపించడానికి ఏమీ ఉండవు ఇది మాదే అని సనాతన హిందూ ధర్మ ఆచారాలనే పాటిస్తూ ఈ మతాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి కానీ నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం ఏళ్ళ నాటిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది దానికి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి 1500 ఏళ్ల క్రితం ఏర్పడింది ఒక ఎడారి మతం 2000 ఏళ్ల క్రితం ఏర్పడింది మరో ఎడారి మతం కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడిందో పందెం కాసి అడుగుతున్నా దీన్ని ఎట్లయినా తీసుకోండి ఛాలెంజ్గా తీసుకోండి చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా ఉంటే బయటికి రండి చెప్పలేరు ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది తవ్వుతూ పోతూ ఉంటే ఏళ్ళ నాటి చరిత్ర బయటపడుతూనే ఉంది ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో 8000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది 8000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం ఇప్పుడు చెప్పండి సౌదీ అరేబియా ముస్లిం కంట్రీయా లేకపోతే సనాతన ధర్మ దేశమా ఎందుకు చెప్తున్నానంటే సౌదీ ఏరియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండొచ్చు అది ముస్లిం కంట్రీగా ఉండొచ్చు కానీ ఇస్లాం ఏర్పడడానికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం ఉంది అనే విషయం బయటపడింది అంటే ఈ ఎడారి మతాలన్నీ ఆక్రమించేసి వాటిని ఎడారి మతాల దేశంగా మార్చుకున్నాయే తప్ప ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది ఈ విశ్వంలో అణువణువున ఉంది సనాతన హిందూ ధర్మం మాత్రమే దీనికి మక్కా మదీనా దేశాల్లో 8000 ఏళ్ల నాటి ఆలయాన్ని పరిశోధకులు కనుగొన్నారు ఈ ముస్లిం దేశపు ఇసుక కింద 8000 సంవత్సరాల పురాతన ఆలయం మరియు నగరం దాగి ఉన్నాయి ఒక ప్రార్థనా స్థలం యొక్క అద్భుతమైన ఆధారాలు కనుగొనబడ్డాయి ఈ ఆలయం నియోలిథిక్ కాలానికి చెందినదని చెప్తున్నారు ఈ పురావస్తు ప్రదేశం రాజధాని రియాద్కి నైరుతి దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్తున్నాను సనాతన ధర్మాన్ని అలాగే సూర్యుణ్ణి అరచేయి పెట్టి ఎవ్వరూ ఆపలేవరు ఇందుకలదు అందు లేదని సందేహము వలదు విశ్వమంతా వెతికిన సనాతన ధర్మమే సో ధర్మం ఎంత అంతం చేయాలి అని అంటే తన పుట్టుక ఏంటి అనేది అంత చూపించుకుంటూ వస్తోంది కాబట్టి భయపడాల్సిన భయమే లేదు సనాతన హిందూ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేవడు చేద్దాం అనుకుంటే ఇగో వాళ్ళ దేశాల్లోనే బయటపడి అరే భయ్ ఈ దేశం కూడా మీది కాదు మేము దయదలిస్తే మీకు వచ్చింది అనే విధంగా నిరూపించుకుంటూ వెళ్తోంది మీరేమంటారు ఈ అద్భుత ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా ముఖ్యం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్